హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ప్రతిరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ గురించి కొన్ని అవేర్నెస్ క్లాస్ అనేది చేసుకుంటున్నాం కదా. సో దీంతో మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళంతా మెయిన్స్ మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను. సో ఈ వీడియోస్లో మీకు ముందే తెలుస్తుంది అనమాట. అవేర్నెస్ తెలియడం వల్ల మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతారు. బిగినర్స్ అందరూ కూడా ఇవి రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం. రోజు 2-3 వీడియోస్ ఫాలో అవుతుండండి. ఇవాళ మనము ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అసలు కాంపిటీషన్ ఎలా ఉండిపోతుంది, పోటీ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒకటి, ఈ తెలంగాణకు సంబంధించిన ఈ కాంపిటీషన్ చూసుకుంటే చాలా హై ఉందన్నమాట. హై కంటే ఎక్కువ ఉంది. ఎందుకు ఇంత హైగా ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇవన్నీ కొన్ని రీజన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఎలా ఉండబోతుందో కూడా, రేపు ఎగ్జామినేషన్లో ఎంత కాంపిటీషన్ ఉండబోతుందో కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క రీజన్ అయితే చూద్దాము. ద ఫస్ట్ రీజను మనం చూసుకుంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఇందులో వెరీ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి లాంగ్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత టూ లేట్ అయింది. నోటిఫికేషన్ అనేది టూ లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2014. 2014 స్టేట్ డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రాలేదన్నమాట. మామూలుగా 2011లో ఒక నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2017లో కండక్ట్ చేశారు. అంటే విడివిడి కండక్ట్ చేసుకున్నారు. తెలంగాణకి తెలంగాణ సపరేటు, ఆంధ్రాకి ఆంధ్ర సపరేటు. కాకపోతే ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదనమాట. కాబట్టి గ్రూప్ 1కి ఇంత స్థాయిలో ఎక్కువ పోటీ అనేది ఉందన్నమాట. ఇది కామన్ ఫ్యాక్టరీ, అందరూ తెలిసిందే. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనం చూసుకుంటే, చాలా ఇయర్స్ వచ్చింది కాబట్టి పోస్ట్ అనేవి చాలా హైగా ఉన్నాయి. ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 563 పోస్టులు ఉన్నాయి. ఇంత పెద్ద నోటిఫికేషను ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదన్నమాట. ఎప్పుడూ రాలేదు, ఇక రాదు కూడా. మామూలు ఏబిపిఎస్సీలు ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 90, 110, 120, 120 అట్లా వస్తుంటుంది. కానీ ఇక్కడ మాత్రం 563 పోస్టులు ఉన్నాయి. చాలా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తుందన్నమాట. అంటే ఎక్కువగా మోటివేషన్ తీసుకొచ్చే విధంగా పోస్టు సంఖ్య అనేది ఉంది. మంచి హార్డ్ వర్క్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఒక పెద్ద సర్వీస్లో పడిపోతారు. దీనికోసం ఈ పోటీ తట్టుకునేదానికి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మిషన్ కోహినూర్. ఇది కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. దీనివల్ల మీకు మెయిన్స్లో స్కోర్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చాము. ఎవరైనా మిస్ అయ్యి చూడండి. సో దీనికి సంబంధించి మనం శివన్ కాన్సెప్ట్స్ యాప్ లాంచ్ చేస్తున్నాము జూన్ 20న. సో జూన్ 20th లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఫర్ అడ్మిషన్స్ అని చెప్పేసి మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. ఆ టీం ద్వారా మీ నేమ్ చెప్పి ఇలా మేము మిషన్ కోహినూర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పేసి జాయిన్ అవ్వండి. సో ఇది మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే లాంచ్ చేస్తున్నాము. ఎప్పుడు లాంచ్ చేస్తున్నామంటే జూన్ 20th అనమాట. అంటే మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇప్పుడు జాయిన్ అయితే మీకు తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఒక 500 రూపీస్ సేవ్ అవుతుంది. మీరు జూన్ 20 తర్వాత జాయిన్ అయితే మీకు 500 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు క్లారిటీగా చూసుకోండి. సో ఇది ఒకటి అనమాట. పోస్టు సంఖ్య కూడా చాలా పెద్ద రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి థర్డ్ రీజన్ చూసుకుంటే అవేర్నెస్ అనమాట. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఒకప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఈ గవర్నమెంట్ జాబ్ వైపు వచ్చేదన్నమాట. ఎక్కువగా మనకి గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువగా ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. సైన్స్ వాళ్ళు మొత్తం కూడా ఎక్కువగా మనకి ఐటీ సెక్టర్ కావచ్చు, బీటెక్లు ఇలా చేసి, ఎంసీఏ ఇట్లా చేసి, ఎంబీఏ ఫైనాన్స్ ఇట్లా చేసి వెళ్ళేవాళ్ళు. ఈ ఆర్ట్స్లో ఉండేవాళ్ళు, బిఏ ఆర్ట్స్ వీళ్ళు చూడండి, మనకి ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 15 years చూసుకుంటే ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళు? ఎక్కువ మన ఫాదర్స్ వాళ్ళ టైంలో చూడండి, ఎక్కువగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి ఆ గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేర్నెస్, సోషల్ మీడియా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీ చూడండి ఎంతమంది వస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మోటివేషనల్ వీడియోస్ అని చెప్పి చూసి ఇట్లా రావడం కావచ్చు. తర్వాత ఈ గ్రూప్ 1కు సంబంధించి ఒక అవేర్నెస్ అనమాట. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఇది ఒకటి. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి. సో పోలీసులో కల్లా పెద్ద పోస్ట్ తీసుకురావాలి, ఐపీఎస్ లేదా డిఎస్పీ అవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశం కావచ్చు. సో గవర్నమెంట్ హై స్టేటస్ ఇస్తుంది. సో మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్కి మీరు బాగా హైలైట్ అవుతారు, సొసైటీలో బాగా హైలైట్ అవుతారు, మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది, సొసైటీకి సర్వ్ చేయొచ్చు. ఇట్లా చాలా మంచి రీజన్స్తో చాలా మంది వస్తూ ఉంటారు. కాబట్టి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో అవేర్నెస్ ఒక బజ్లా క్రియేట్ అయ్యి చాలా మంది వస్తున్నారు. గత 10 years, ఆల్మోస్ట్ మనం 10 years చూసుకుంటే 10 years బ్యాక్ అసలు గవర్నమెంట్ యూపీఎస్సీ ఇవన్నీ కూడా పెద్ద అవేర్నెస్ ఉండేది కదా ఎవరికి. కానీ ఇప్పుడు యూపీఎస్సీ అనేది చూడండి కుప్పలుగా వస్తున్నారు కోచింగ్లకి, ఇటంటికి సంబంధించి. ఇలా ఒక పెద్ద అవేర్నెస్ కూడా వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఇదొకటి. సో నెక్స్ట్ మనము 4th రీజన్ చాలా క్రూషియల్ ఇది. సో దీనివల్ల కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఈ టీజీపీఎస్సీ ఆ గ్రూప్ 1 అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి, 2 స్టెప్పులు ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ ఉంటుంది. సెకండ్ స్టెప్ మెయిన్స్ ఉంటుంది. సో మెయిన్స్ ఉంటుంది. కానీ మీకు మామూలుగా మీరు చూసుకుంటే ఏబిపిఎస్సీ చూడండి, యూపీఎస్సీ చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది, ఖచ్చితంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలామంది అక్కడ ఫిల్టర్ అయిపోతారు. ఇంటర్వ్యూ అనేది సరిగా పెర్ఫామ్ చేయలేరు, కొందరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ చేయలేరు అనమాట. అక్కడ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు.
సో మీరు ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేశారు, ఇంకా ఒకే ఒక స్టెప్ ఉందన్నమాట. ఈ ఒక్క స్టెప్ మాత్రం మీరు క్లారిటీగా ఫోకస్ చేశారంటే 100% మీరు సర్వీస్లో పడిపోతారు. కాబట్టి ఇది కూడా పెద్ద రీజను. సో దీనివల్ల కూడా హై కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ అనేది చాలా చాలా హైగా ఉండేదానికి ఆస్కారం ఉంది, ఉండేది కాదు, ఉంది కూడా. సో ఇదొకటి. తర్వాత ఇంకొకటి 5th రీజన్ తీసుకుంటే, ఈసారి మీకు తీసే రేషియో వచ్చేసి ఓవరాల్ కట్ ఆఫ్ 1:50. సో అదే 1:59 అనుకోండి, కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది, అంటే తక్కువ మంది వస్తారు. ఈసారి 1:50 కాబట్టి చాలామంది, ఆల్మోస్ట్ మనకి 28K, సో 28K ప్లస్ మెంబర్స్ అయితే వస్తున్నారు. సో వీళ్ళలో కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సో 10 మంది, 100లో 10 మంది చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి. సో 1000లో ఎంతమంది ఉంటారు? సో 1000లో 100 మంది ఉంటారు. అదే మనకి 10,000లో 1000 మంది ఉంటారు. సో ఇట్లా కాంపిటీషన్ పెరుగుతుంది కదా, ఇలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 1:50 తీస్తున్నారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో కాంపిటీషన్ కనిపిస్తుంది అనమాట. సో కనిపిస్తుంది. అయితే ఈ కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి? ఈ కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా క్లాసుల్లో కూడా చెప్పాను. 3 విషయాలు. సో 3 థింగ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో 3 థింగ్స్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఒకటి వచ్చేసి మీరు చదువుకునే సోర్సెస్ అనమాట. మీరు చదివే సోర్సెస్, బుక్స్, సోర్సెస్ ఉంటాయి కదా, రిపోర్ట్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదవాలి. ఇవి కానీ రాంగ్గా ఎంచుకున్నారంటే మీరు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. మీరు 3 నెలలు ఎంత కష్టపడండి, 24 అవర్స్ చదివినా కూడా మీరు అవుట్ ఆఫ్ ది రేస్లో ఉండరు, ఆ సోర్సెస్ అనేవి సరిగా లేకుంటే. ఇంకోటి వచ్చేసి మెంటార్షిప్. మీరు తీసుకునే మెంటార్షిప్ కరెక్ట్గా ఉండాలి. మీ మెంటారు ఎట్లా చెప్తున్నాడు, సో అతన్ని బట్టి నీట్గా ఉండాలన్నమాట. సో మెంటార్షిప్ డిస్కస్ చేసే క్యాండిడేట్ ర్యాంకరా లేకుంటే ఫెయిల్యూర్ అని కాదు, అతను ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంది. సో అతనికి ప్రిలిమ్స్లో ఏమైనా హిస్టరీ ఉందా, దానికి సంబంధించి కావచ్చు. మనకి శాంపిల్ డెమో వీడియోస్, మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, దాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. ఇదొకటి. ఇంకోటి 3 వచ్చేసి టెస్ట్ సిరీస్ అనమాట. సో టెస్ట్ సిరీస్, సో ఇది కూడా కీలక రోల్ పోషిస్తాయి. అయితే ఈ మూడు విషయాలు ఎవరైతే ప్రాపర్గా ఉంటాయో ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2 వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 70% హెల్ప్ చేస్తాయి. సో థర్డ్ వన్ వచ్చేసి 30% వరకు మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే మన మిషన్ కోహినూర్లో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, కానీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈ 2 ఉంటాయన్నమాట. నేను కోహినూర్లో మీకు సోర్సెస్ మెన్షన్ చేస్తాను. ఈ సోర్సెస్ బుక్స్ అనేవి సోర్సెస్ ఉంటాయి కొన్ని, ఇవి ఓన్లీ 5% ఆస్పిరెంట్ కూడా ఐడియా ఉండదు అనమాట. అటువంటి సోర్సెస్ మీకు రెఫర్ చేస్తాను నేను. ఇవి చాలా రేర్గా ఉంటాయి అనమాట, చాలామంది తెలియదు. ఇవి చదివితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయన్నమాట. మీకు కంపేర్ టు అదర్స్ మంచి మార్క్స్ వస్తాయి. సో ఇలా సోర్సులు బుక్స్ రెఫర్ చేస్తాను. మీకు లాంచ్ చేసిన రోజే చెప్తాను అనమాట. ఇవి మెంటార్షిప్లో మీకు ఆన్సర్ రైటింగ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అంటే ఏ ఆన్సర్కి ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ అనేది అన్నీ ఒకేలా ఉండకూడదు. కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాయాలి, కొన్ని పారాగ్రాఫ్స్ రాయాలి, కొన్ని వచ్చేసి సబ్ హెడ్డింగ్స్ అనేవి పెట్టాలి. ఇట్లా ఉంటాయన్నమాట. కొన్ని క్వశ్చన్స్కి పిక్చర్స్ వేయాలి, ఫిగర్స్ వేయాలి, డయాగ్రామ్స్. సో ఏ క్వశ్చన్కి డయాగ్రామ్ వేయాలి, ఏ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఏ క్వశ్చన్కి పారాగ్రాఫ్ రాయాలి, ఏ క్వశ్చన్కి సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివి తెలియాలి మీకు. ఇవే స్మార్ట్ టిప్స్ అంటే మీరు ఒక బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలా అందంగా ఉంటుంది ఆన్సర్, ఆ క్వశ్చన్కి డిమాండ్ అలా ఉంటుంది. కానీ పారాగ్రాఫ్స్ రాస్తే దాన్ని గబ్బు చేసేస్తారు చాలామంది. అట్లా అవగాహన ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి కంటెంట్ బాగుంది, కానీ రాసే విధానము, మోడల్ తెలియదు. ప్రెజెంటేషన్ బట్టే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా అడ్వాంటేజ్ అడిగారు, సో బుల్లెట్ పాయింట్స్ రాస్తే చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. సో అదే మనం పారాగ్రాఫ్స్లో రాసామంటే సరిగా మనం ప్రజెంట్ చేయలేమన్నమాట. అంటే మనం చేసేదాన్ని ప్రెజెంటేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఎవరైనా మన మిషన్ కోహినూర్ జాయిన్ అవ్వాలనుకుంటే శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు June 20th నుంచి ఉంటుంది. లేదనుకుంటే ముందే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 563 పోస్టులు ఉన్నాయి. ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరు కూడా వదులుకోవద్దు. ఇంత పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి అందరూ కూడా మంచి ఎఫర్ట్ పెట్టండి. మంచి సర్వీసుల్లో ఉంటారు అందరూ. సో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ ఇట్లా మంచి పోస్టులు ఉంటాయి. ఒక్కసారి పోస్ట్ వచ్చిందంటే తరతరాలు నిలిచిపోతారు అనమాట. మంచి విజయం సాధిస్తారు. మీకు IAS వరకు ప్రమోషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. చిన్న ఏజ్లో వస్తే బిగినర్స్ ఉన్నారు, మీకు మెయిన్స్ మీద అవేర్నెస్ లేదు, మెంటర్షిప్లు తీసుకోండి. మన దగ్గర తీసుకోండి, నేను ప్రెజర్ చేయట్లేదు. అందరూ కూడా మీకు నచ్చిన దిక్కన తీసుకోండి. పోటీని అధిగమించాలంటే ఖచ్చితంగా మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, ఇచ్చే సోర్సెస్, బుక్స్ అనేవి చాలా ఉండాలి. మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రాసెస్ చెప్పాను కదా, అదొకటి. అందరూ కూడా నేను మోడల్ ఆన్సర్స్, సో మీకు మోడల్ ఆన్సర్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా. సో మోడల్ ఆన్సర్స్ అనమాట మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము శాంపిల్కి. ఆల్రెడీ మోడల్ ఆన్సర్ 1 అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాము, చూడండి. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒక క్లాస్ పెట్టున్నాను, ఒక PDF పెట్టాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.